ఆన్‌లైన్ పార్సెల్ అయితే వచ్చింది. కానీ నేను పెట్టలేదు. ఏంటబ్బా! అని ఓపెన్ చేసి చూస్తే ఐఫోన్ అనమాట. మా ఆయనైతే సర్ప్రైజ్ చేశాడు. అకేషన్ ఏంటి లేదు అయినా ఐఫోనా అని పెద్ద షాకయ్యా. నా బ్యూటిఫుల్ ఫోన్. ఫోన్ చూసిన ఆనందం కన్నా దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న బాధ ఎక్కువగా ఉంది. నా పాప చేతిలో పడితే ఏది బతకదు. ఫోన్‌లో కవరు, చార్జర్ ఏమీ గాని రాలేదు. అన్నీ తీసుకోవాల్సిందే పక్కన. అందుకోసం అయితే షాపింగ్‌కైతే వచ్చాం. గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసి ఫోన్ జాగ్రత్తగా పెట్టుకో లేకుంటే ఉంది అన్నా. జాగ్రత్తగా పెట్టుకోవాలంటే నా పరిస్థితి ఇంక చాలా భయమవుతుంది నా బిడ్డతో మాత్రం నాకు. సర్ప్రైజ్ వెనకాలకి ఉన్న రీజన్ ఏంటి అంటే ఫస్ట్ యానివర్సరీకి అయితే ఐఫోన్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ కొన్ని మంత్స్ తర్వాత సమ్ రీజన్స్ వల్ల అదైతే వేరే వాళ్ళకైతే ఇచ్చేసారనమాట. అమ్మేశారు. సో, నేను అప్పుడు బాధపడానంట. ఆ బాధను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఎప్పుడైనా ఐఫోన్ ఇవ్వాలని ఇప్పుడైతే కొనిచ్చారనమాట. నేనైతే లిటరల్లీ షాక్ అయ్యా. నాకు అస్సలు అది గుర్తు కూడా లేదు. అండ్ ఐఫోన్ మీద ఇప్పుడు ఇష్టం కూడా లేదు నాకస్సలు.